ఎన్కట ఈ మున్సిపాలిటీలు నల్లాల్గిన ఏం లేని కాలంలా ఇంటికో షేదబాయి ఉండేదట. బొక్కెనకు శాంతాడు గట్టి నీళ్లు తోడుకునేటోళ్ళు. కానీ ఇప్పుడు బాయిలు లేవు, బొక్కనలు లేవు, నీళ్లు తోడేదే లేదు. చూద్దామన్నా ఎడగా అనొస్తలేవు. ఉన్నా నీళ్ళెండిపోయి మట్టి కూడుకుపోయిన బాయిలే ఆడాడగా అనిపిస్తున్నాయి. ఇందుకీ ఆ షేద బావులు ఇప్పుడెందుకు యాదికొచ్చినాయి నీకంటారా? ఖమ్మం జిల్లా వైరాలున్న గీ బాయి ముచ్చట చూడంగానే నాకు యాదికొచ్చింది. మీరు కూడా చూడురి. అచ్చం పూల బుట్ట లెక్క ఎంత ముద్దుగా అవపడుతుందిలే దూరంకెళ్ళి చూస్తుంటే. అసలు ఇది ఒక షేదబాయి అని తెలియని వాళ్ళకి చెప్పి దూరంకెళ్ళి చూపెడితే ఏంది నేను మరీ అట్లా కానొస్తున్నానా అని అడిగినా అడుగుతారు కావచ్చు. కానీ ఇది నిజంగా అదే షేదబాయి. దగ్గరికి వెళ్ళి చూడరు. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ 3వ వార్డులుండే గీ పర్షం అల్లయ్యోళ్ళ ఇంట్లే 40 ఏళ్ల కిందట దొవ్విచ్చిన షేదబాయి ఇది. పిల్లలు అయితే లేరు మాకు అని పూజారిని అడిగితే ఇంటి బయట బాయి దొవ్విరని చెప్పిండట. అప్పట్లా ఈ అటనే తొవ్వియంగానే పిల్లలు అయ్యారట. ఈ అదవర సంది రోజు పూజలు చేస్తున్నారట. ఈ బాయిల నీళ్ళని తాగుతున్నారట. ఇక నిర్ణయాలు ఎట్లుంది, పట్టణాలు పల్లెటూర్లు అన్న తేడా లేకుండా పాతిళ్ళన్నీ ఊలగొట్టి కొత్తగా మంచిగా ఇండ్లు కడుతున్నారు కదా. గట్టనే ఈ మల్లయ్యలు కూడా కొత్త ఇల్లు కట్టిరు. కానీ పాత బాయిని మాత్రం గూడిపోయలే. మీదికెళ్ళి 30,000 ఖర్చు పెట్టి ఇక ముద్దుగా పూల బుట్ట లెక్క డెకరేషన్ చేయించారు. ఇట్లా ఏదో నిశానికి ఉంటుందని ఇట్లా పైసలు ఖర్చు పెట్టి ఏపీయలేదట. బాయిల నీళ్ళను వాడుకుంటందుకు ఎప్పటికీ ఈ బాయి ఎండిపోకుండా వాన నీళ్ళని ఈ బాయిలకు వచ్చి పడేటట్టు ఏర్పాటు చేసిరట. ఈ బాయిని చూసి ముక్కు మీద వేలేసుకొని మంచిగా చెప్పించినావు మల్లయ్యో అని మెచ్చుకొని పోతున్నారట ఊరోళ్ళంతా. కానీ ఏ మాట కామాట మంచి కళాపోషకులే ఈ మల్లయ్యోళ్ళు అయితే.